దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 13వ తేదీ మంచి రోజు కదా. అంటే మంచి రోజేనేంటి, అలా కాదు, అన్ని రోజులు మంచివి. కానీ సెలవులు ఏంటో, మన పుట్టినరోజులు, పెళ్లి రోజులు, శుభకార్యాలు, మీకు అర్థమైపోతుంది ఎవరో పుట్టినరోజు ఉందని. ఒకలా ఇద్దరా ఏంటో, ఒకే రోజు మన దగ్గర ఉన్న అనేక మందికి పుట్టినరోజులు అంటే ఎలా ఉంటుందో. నిజంగా సంఘం అనేది ఎంత భాగ్యం అంటే, ఆ రోజు ఒక ఇంట్లో జన్మదినం ఉంటుంది, ఇంకో ఇంట్లో మరణదినం ఉంటుంది, ఇంకొకరికి యాక్సిడెంట్ అవుతుంది, ఇంకొకరికి మ్యారేజ్ డే ఉంటుంది. అన్నీ కలిపితేనే సేవ. ఈరోజు వాగ్దానము, అరైజ్ అండ్ షైన్ ఫర్ యువర్ లైట్ హ్యాస్ కమ్ అంటే నీకు వెలుగు వచ్చినది జరిగింది. ఎంత ఉజ్జయమైన పాట కదా. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడు? నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లు, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. మీ అందరికి కంఠస్థమే కదా పాట. అయితే ఇంగ్లీష్లో ఇంకా చెప్పినా కూడా అరైజ్ అండ్ షైన్, కాబట్టి ఫర్ యువర్ లైట్ హ్యాస్ కమ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ రైజెస్ అపాన్ యు. అంటే అప్పటి వరకు మరి దేవుని యొక్క ఏమైంది మహిమ అంటే, ఇది ఫ్యూచర్ గ్లోరీ ఆఫ్ సియోన్, అంటే సియోను యొక్క భవిష్యత్ కాలంలో ఉండే మహిమ. చాలా మంది ఈ గ్రంథకర్తలు ఏమన్నారంటే, ఈ యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనం, నీకు అంటే ఇశ్రాయేల్ జాతికి, అఫ్కోర్స్ వారికే కదా. అయితే ఏమంటున్నారు? ఇశ్రాయేల్ జాతికి భవిష్యత్తులో జరగబోయేవని కొందరు. అలా కాదు, యేసు ప్రభు గారి గురించి కనుక ఆ వెలుగు ఎందుకు? యేసు ప్రభు వారు ఏమన్నారు? నేను లోకమునకు వెలుగును, కాబట్టి నన్ను వెంబడించువాడు ఎంత మాత్రము చీకటిలో నడవక, అదే విధముగా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కనుక మీ వెలుగు ప్రకాశింపనిది. మరి చీకటిలో కూర్చుంటే అర్థం ఏంటి? మీకా 7:7 మనందరికీ తెలుసు, నా శత్రువా నా మీద అతిశయించవద్దు, నేను చీకటిలో కూర్చుండెనను ఆయన నాకు వెలుగుగా ఉండును, నేను పడిపోయినను ఆయన నన్ను తిరిగి లేపును. అంటే అరైజ్ అండ్ షైన్ అంటే అర్థం ఏంటంటే, మన జీవితంలో అమావాస్య చీకట్లు వస్తాయి, మన జీవితంలో సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు వస్తాయి, మన జీవితంలో కొన్నాళ్ళు ప్రసవ వేదన గుండా, కొన్నాళ్ళు దేవుడు పరీక్షించే పరీక్షల గుండా, కొన్నాళ్ళు దేవుడు ఈ విధముగా ఎన్నో మార్గాల గుండా వెళ్ళాలి. మీకు తెలుసా, మరుగైన ధననిధి ఎప్పుడూ కూడా అంధకారంలో దాచబడి ఉన్న ధననిధి. అంటే నీవు ఎగ్జాంపుల్కి సొలొమోన్ ఏమన్నాడు దేవుని? గడాంధకారములో నివసించు దేవా. కాబట్టి ఈ యెషయా గ్రంథము 60వ అధ్యాయము అన్ని వాగ్దానాలే. ఇప్పుడు మీరు 31వ తేదీ రాత్రి తీసుకున్నారు కదా, ఎన్ని వాగ్దానాలు ఈ యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో ఉన్నాయి. అయితే మనము 19వ వచనం నుంచి చదివితే ఒక్కసారి, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, అంటే దేవుడే నీకు వెలుగుగా ఉంటాడు. చూసారా, చంద్రుడు ఇకను ప్రశాంతించడు గాని యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు ఉండదు, నీ దేవుడు నీకు భూషణముగా ఉండను. 20వ అధ్యాయం ఉన్నాడు, నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండను, నీ దుఃఖ దినములు సమాప్తములగును. అందుకనే భక్తులందరూ కూడా మార్గంలో వెళ్తున్నప్పుడు యాకోబు, మోషే అందరూ చీకటి పడింది తెల్లవారింది అంటారు. అంటే మన జీవితంలో చీకటి రాత్రులు ఉంటాయి. అదే విధముగా వేకువ చుక్క ఈ మధ్య కాలంలో చెప్పాను. అంటే వేకువ చుక్క ఇటు సన్ ఆఫ్ డాన్, సన్ ఆఫ్ మార్నింగ్ స్టార్ అని కూడా అంటారని చెప్పాను కదా. యేసు ప్రభుల వారికి ఉంది, సాతానుకు కూడా ఉంది. అదే విధంగా ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు ప్రస్తుతము కాంటెంట్ లో మనం చూస్తే ఎవరు అని ఈ యొక్క వెలుగు అంటే, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఏ విధముగా అతని రెక్కలు అని రాయబడింది, కానీ సూర్యుని కిరణాలు కదా
ఏ విధముగా ఆరోగ్యము కలుగచేయను. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. ఇది వాక్యం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఏం చెప్పడానికి గ్రంథకర్త మనకి ప్రయత్నం చేస్తున్నాడు అంటే, మరి దేవుడు నీ మీద ప్రకాశించుటే వెలుగు. మరి అప్పటి వరకు సాతాను అంధకారంలోంచని ఎన్నోసార్లు పాపము చీకటిగా గుర్తు ఉన్నప్పటికీ కొన్నిసార్లు దేవుడు ఆ చీకటి మార్గాల గుండా, అంటే భక్తుడు కీర్తన 23లో అంటాడు కదా, గడాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర దండములను ఆదరించు, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైన వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు మేలు చేసేవాడు. అందుకనే ఎలా దీవించమన్నాడు ఇశ్రాయేలుని? సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును. ఆశీర్వాదంతో పాటు కాపాడడం ఉండాలి కదా. అదే విధముగా యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి, నేను కదా ఇప్పుడు ప్రకాశింపచేసి, యాజ్ దే ప్రకాశింప, నక్షత్రము వెలుగు, అంధకారం ఉంటేనే కదా నక్షత్రములు కనబడతాయి కదా. కాబట్టి కొవ్వొత్తి కరిగిపోతూ వెలిగిస్తుంది, గోధుమ నలిగిపోతూ పిండి రొట్టిగా మారుతుంది. నీ జీవితంలో, నా జీవితంలో అనేక మందికి వెలుగుగా, దీపస్తంభంగా ఉండాలంటే ఎవరైనా దీపాన్ని వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టరు కదా. అయితే కొన్నాళ్ళు నీవు నిజమైన దీపమా అంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు, నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావా లేదని పరీక్షల మార్గం గుండా ఆ చీకటి దారులలో, ఎరుగని దారులలో దేవుడు నిన్ను నన్ను నడిపిస్తూ ఉంటాడు. గడాంధకారము మనల్ని, అంటే ఎటు వెళ్ళాలో దిక్కుతోచక అన్యాయమైపోయిన స్థితిలో ఎంత దరిద్రము వెంటాడుతుందంటే ఎటూ వెళ్ళలేక కుమిలిపోతూ ఉంటాం. కనుక తన సన్నిధిని, అంటే గాడ్స్ ప్రెజెన్స్ విల్ బీ విత్ యూ. కాబట్టి ఇంకా 3వ ఆశీర్వాదం ఏంటి? యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక. ఎప్పుడైతే దేవుడు నీ మీద తన ఆ కృపని అపరిమితంగా దాచుతాడో, సమాధానము నీ వెంట నడుస్తుంది, ప్రేమ నీ వెంట నడుస్తుంది, ప్రశాంతత నీ వెంట నడుస్తుంది. కానీ అంత ఈజీగా ఉంటుందా? ఎంతగా పోరాడేస్తాడంటే, అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి పౌలు గారు రాస్తూ, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలి. అంటే మనోనేత్రములు, ఇన్సైట్, అంటే నీలో ఒక ఐడియా, నీలో ఒక ఆలోచన, నీలో ఒక ఎన్లైటన్మెంట్, అంటే ఒక తెలియని వెలుగు నిన్ను అబ్బా అంటది. అది మనస్సులో కలిగేది, అది మనలో కలిగేది, మనకు తెలియపరచబడేది. కనుక అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మన హృదయములలో ప్రకాశించెను. కనుక మన హృదయములలో ప్రకాశించే సువార్త. ఎఫెసీ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనంలో, నిద్రించుచున్న నీవు మేలుకొని, అంటే మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఎందుకని? దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక. ఇప్పుడైతే జ్ఞానము అజ్ఞానము, జ్ఞానము వెలుగునకు సూచన, అజ్ఞానము మూర్ఖత్వానికి. మూర్ఖుడు జ్ఞాని, అన్నీ నాకే తెలుసు, ఎంత చీకటి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడేయడము. ఎందుకు? మనం వెలుగులో ఉన్నాం. ప్రతిదీ కూడా రహస్యమైనది ఏదీ కూడా లేదు. చీకటిలో చెప్పబడినది వెలుగులోకి వస్తుంది, దాచబడినది తవ్వి తీస్తారు. అదే విధముగా ఆ యొక్క చెవులలో చెప్పింది మేడల మీద ప్రకటిస్తారు అంటాడు. అంటే రహస్యములు దేవునికి తెలిసి ఉన్నవి. నిజంగా పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అయినప్పుడు ఆయన నిన్ను నన్ను నడిపిస్తాడు.
ఏ విధంగా యెషయా 58 ఎన్నోసార్లు చెప్పాను చూడండి. ఏముంటుందంటే ఉపవాసము, నిజమైన ఉపవాసము, నిజమైన సబ్బాతు దినము. ఎంత గొప్ప వాగ్దానము 8వ వచనంలో ఉందో తెలుసా? అంటే నీ చీకటి దినములో, నీ కష్టంలో చాలా మంది వస్తారు. అప్పులయ్య గారు అక్కమలై నేను విసిగిపోయాను. అదేదో నేను మీకు డబ్బు కోసం చెప్పాను. ఎప్పుడైతే నువ్వు కష్టంలో ఉన్నావో, ఇష్టంగా చేసుకొని చాలా కష్టం దేవునికి నేను తీశాను. ఈ 2 సంవత్సరాలు ఎలా వచ్చింది కూడా పంచిపెట్టుతూ, ఎందుకంటే నా చుట్టూ సాక్ష్యాలు ఉన్నాయి. చాలా కఠినమైన మార్గంలో నేను వెళ్తూ కూడా, ఎందుకు అంటే ప్రభువునందు ప్రియులారా, దేవునికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయన నిన్ను కాపాడుతాడు. కానీ మనం ఎవరు చూస్తున్నామో, ఎవరికి ఇస్తున్నామో, ఈడు ఎటువంటి వాడు చూస్తాం. నీకు అనవసరం. నువ్వు దేవుని చూసి ఇచ్చావు, వాళ్ళు లెక్కప్పు చెప్పుకుంటాడు, నువ్వెవరు? కాబట్టి దశంభాగాలు తిప్పే గారు నేను వాళ్ళకి చేశాను, వీళ్ళకి చేశాను, అది నీ హక్కు కాదు. ఇక్కడ అదే చెప్పబడుతుంది. వస్త్రహీనుడు కనబడినప్పుడు అయ్యా అవును ధర్మం చెయ్యి, ఎవరొద్దన్నారు? దేవుని డబ్బుతో కాదు, ఇంకా చెయ్యి. ఎంతగా కొలుస్తావో అంతగా నీ కొలతతో కొలవబడు. ఏ విధమైన కొలతతో కొలుస్తావో అదే విధముగా మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనిషి ఏది విత్తునో అదే పంటకు. కాబట్టి నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుట. ఉపవాసం ఏంటి అంటారు, ఓకే. మరి ఉదయం ఉపవాసం 2 గంటల తినేస్తాం అంటే లంచ్ తినేసావు, మళ్ళీ డిన్నర్ తినేస్తాం అంటే బ్రేక్ఫాస్ట్ మానేసావు, అంతేనా? 3 సార్లు తినేస్తాం. ఒకసారి తిను, ఆ డబ్బు మిగిలించి ఎవరికన్నా చెయ్యి, ఆ అన్నం ఎవరికన్నా పెట్టు, ఏంటో కదా. కాబట్టి ఇదే నాకు ఇష్టమైన ఉపవాసము. అంటే ఏంటి? నీవు ఇలాగు చేసిన ఎలాగంటున్నాడు? ఆ పైన ఆహారము ఆకలి ఉన్న వారికి పెట్టి, రక్త సంబంధికి ముఖము తిప్పకుండా ఉంటాయి, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటాయి. చాలా కష్టం కదా దేవునితోటి. అప్పుడు నీవు చేస్తే నీ వెలుగు వేకువ చుక్క. చూసారా, మార్నింగ్ స్టార్. అంటే చీకటి అయినా కూడా నీవు మార్నింగ్ స్టార్గా, ఆ చీకటిలో ప్రకాశించే నక్షత్రంగా. అంటే ఎందరైతే దేవుని మార్గంలో నడిపిస్తారో వారందరూ నక్షత్రముల వలె, ఆకాశ మండల మందలి జ్యోతుల వలె. అంటే ఆ వెలుగు స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుంది. నీ నీతి ముందర నడుస్తుంది. యెహోవా మహిమ నీ సైన్యము. అంటే అర్థం ఏంటంటే, ఇది చాలా అద్భుతంగా చెప్పగలను. నీ జీవితంలో అన్ని కష్టాలు వస్తుంటాయి, ఐ విల్ రైజ్ అగైన్. అన్ని నిందలు వస్తూ ఉంటాయి, ఐ విల్ రైజ్ అగైన్. అలా అంటారు, ఇలా అంటారు. నో 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 నో, నా ప్రాణమా కృంగిపోకు, నా ప్రాణమా దుఃఖించుకు, వాళ్ళు అలాగ బీకర్ అంటా ఉంటారు. నువ్వు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో, అంటే యూ షుడ్ నెవర్ లీవ్ యువర్ హోప్. నీవు ఎంత మాత్రము కూడా పిలిచిన దేవుడు నమ్మదగినడు. ఒక్కడి చెప్పన, దేవుడు క్షమించలేనటువంటి పాపం లేదు, దేవుడు చేయలేని అద్భుతం చేయలేదు, అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు నీతిమంతుడు, న్యాయాధిపతి. కాసేపు సర్లే, దేవునికి ఇష్టమైంది. ఐ విల్ షైన్ అగైన్, ఐ విల్ రైజ్ అగైన్, ఐ విల్ నాట్ షైన్ ఫర్ మై సెల్ఫ్ బట్ ఐ విల్ షైన్ ఫర్ మై గాడ్. నేను నా కోసం ప్రకాశించను గాని నా దేవుని కొరకు ప్రకాశిస్తాను. ఏ విధముగా జ్ఞానులకి మార్గము చూపించిన నక్షత్రము వలె, ఏ విధముగా చీకటిలో యాకోబు నక్షత్రము వలె, ఏ విధముగా వాక్యము నా పాదములకు దీపమో, యెహోవా నాకు వెలుగు రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. అంటే నీలో ఏమి జరగాలంటే గాడ్లీ కాన్షియస్నెస్. ఎప్పుడైతే చీకటి వస్తుందో, ఎప్పుడైతే అంధకారం వస్తుందో, అది ఏంటో తెలుసా? డిప్రెషను, ఇంకా చెప్పాలి అంటే కృంగుబాటు, ఇంకా చెప్పాలంటే భయము, ఇంకా చెప్పాలంటే ఆందోళన, ఇంకా చెప్పాలంటే కలవరము. ఏంటో నా బతికిలాగే. అస్సలు నెవర్, ఐ విల్ నెవర్ లీవ్ అగైన్, ఐ విల్ నెవర్
గాడ్ ఈజ్ మై హోప్. నా నిరీక్షణ దేవుడై ఉన్నాడు. నన్ను నలగొట్టు ప్రభా, నీ ఇష్టం, కానీ నువ్వు నాకు సహాయం చేస్తావు ప్రభా. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నాకు ఉంటావు దేవా. అంటే బండలోంచి నాకు మధుర జలములని తాగించదేవా, ఆకాశము నుండి మన్నా కురిపించదేవా. కొరవబడును గాక, తెరవబడును గాక, ఎఫత అంటే నువ్వు వాక్యాలు ఎత్తి పెట్టేసుకుని ప్రార్థన చేస్తూ ఉండాలి. ఊరుకో ప్రభా, మేం పడిపోక ఏం చేస్తాం ప్రభా, గడ్డి వంటి వారమని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇంతలో వాడిపోయేవారమని జ్ఞాపకం చేసుకో ప్రభా. మేమే పాటి వారం ప్రభా, మట్టిని పోలి ఉన్నామని జ్ఞాపకం చేసుకో ప్రభా. చూసా, అంటే నీ లోపల నిత్యముగా దేవుడు నీకు సమీపంగా ఉన్నాడని. కనుక ఎప్పుడైతే నువ్వు విశ్వాసము కలిగి ఉంటావో, విశ్వాసమే వెలుగు, నమ్మకము కలిగి ఉంటావో ప్రకాశించుట. కాబట్టి చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే యూ షుడ్ నెవర్, అంటే విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు, అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. నా గోల్ అది. ఇప్పుడు పేజీ 365 పేజీల్లో డైరీలో కొన్ని వెళ్ళిపోతున్నాయి కదా, పర్వాలేదు, ఇది అర్థం కాలేదు, ఉండు ప్రభా, ఇంకో పేజీ తిరగే ప్రభా, ఇది వదిలే ప్రభా. అంటే దేవునితో నువ్వు ఎప్పుడూ కూడా చతికిల పడిపోయేవాడిగా, నీరసించిపోయేవాడిగా ఉండకూడదు. నువ్వు పరిగెట్టలేదనుకో, నీ బిడ్డలు చతికిల పడిపోతారు. నీవు పరిగెడితే కనీసం వాళ్ళు నడుస్తారు. వాళ్ళు నడిస్తే నీ మనవళ్ళు కూర్చుంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంటర్నెట్ వచ్చేసింది, స్మార్ట్ ఫోన్లు వచ్చేసింది, సాఫ్ట్వేర్లు వచ్చేసింది. దేవుడు అంటే ఫ్యాషన్ అయిపోయాడు. ఫ్యాషన్ ఎవ్వరికీ లేదు. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, ఏదైనా షార్ట్ కట్ వచ్చేసింది, ఇన్స్టెంట్ ఫుడ్ వచ్చేసింది, కరోనాలు వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి, యుద్ధాలు వచ్చేసినాయి, అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ లేచిపోతున్నాం. ఇంత జ్ఞానం వచ్చేసింది. మరి ఈ రోజున దేవుడు నాతో ఉన్నాడా? నిజంగా దేవుడు నాతో ఉన్నాడా? ప్రభా నువ్వు ఉన్నావా లేదా? ఏం వదిలేస్తావు? ఊరుకో ప్రభా, ఇమ్మానుయేలు దేవుడు, నువ్వు నాకు తోడుగా ఉండే దేవుడు. అంటే ఏ విధముగా కూడా దేవుడు నువ్వు ఆయనలో ఉనికి కలిగి ఉన్నాం, ఆయనలో సంచరిస్తున్నాం అని మనము ధైర్యం చెప్పుకుంటూ ఏ రోజునైతే దేవుని వైపు చూస్తావో ఇంకా ఎన్నో చెప్పగలను. కానీ ఒక్కటి చెప్పనా, ప్రభు ముందు పిల్లరా, చుట్టూ నీళ్ళున్నా పర్లేదు, వాడు లోపలికి రాకూడదు. చుట్టూ చీకటి ఉన్నా పర్లేదు, నీలో ఉన్న వెలుగును ఆరిపోనివ్వకూడదు. వెలుగు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. వెలుగు అంటే దేవుడు అది ఎందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే వెలుగై ఉండెను. కాబట్టి ప్రభునందు పిల్లగా ఎప్పుడూ కూడా నీ మీద నువ్వు ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడడమే దేవునిలో ఉండడము. ప్రార్థన చేయడం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి. చుట్టూ చీకటి కమ్ముకొంచున్నది, కటిక చీకటి జనములను కమ్ముకొంచున్నది. మేము చూడగలుగుతున్నాం యుద్ధములు, మరలా తెగుళ్ళు, రోగాలు, బీభత్సాలు. నీవు తప్ప మాకు దిక్కలేదని, ఆదరించే దేవుడు అని, ఆదరికి చేర్చే దేవుడు అని యేసు శ్రేష్టమైన నామమున వాక్యం వింటున్నాం. ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.